ఇక్కడ మోటార్ అయితే కనిపిస్తుంది కదా, సో కింద అయితే మోటార్ ఉందండి. అదైతే డిఫరెన్షియల్ని ప్రొఫైలర్ సాఫ్ట్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది. అయితే పైకి ఎత్తేసి కిందకి వేస్తారనమాట. కిందకి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడుతూ దిస్ ఈజ్ ఏ ప్రౌడ్ మూమెంట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మీ అందరి సపోర్ట్ వలన మనమైతే టాటా మోటార్స్ నుంచి వచ్చినటువంటి ఇన్విటేషన్ మేరకు ప్రజెంట్ అయితే బెంగళూరు అయితే వచ్చామండి. సో బెంగళూరు BMTC కోసం అయితే టాటా మోటార్స్ అయితే ఒక 100 ఎలక్ట్రిక్ బస్సులను అయితే డిజైన్ చేసి ఇచ్చింది. అంటే మన బెంగళూరు సిటీలో తిరగడానికి సిటీ బస్సుల కింద అనమాట 100 ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఇచ్చిందనమాట. ఈ బస్సుకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు అసలు BMTC అంటే ఏంటో తెలుసుకుందాం. సో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ బస్సులు లాంచింగ్ ఈవెంట్ అయితే అయ్యిందనమాట. చీఫ్ మినిస్టర్ అయితే వచ్చారండి లాంచింగ్ ఈవెంట్ కోసం. చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగిందనమాట. ఇక్కడ పరిస్థితి అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. ఇదైతే మనకి కర్ణాటక అసెంబ్లీ అండి, విధాన్ సౌధ అంటారు దీన్ని. కర్ణాటక అసెంబ్లీ దగ్గర అయితే మనం ఈ బస్సులకు సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ಆಗಮಿಸಿ ಸಮಾರಂಭದಲ್ಲಿ ಹರಸಿ ಹಾರೈಸಿದ್ದಾರೆ. ಮೂಲಕ నూతన ఎలక్ట్రిక్ బస్సుల లోకార్పణ. ఓకే గైస్, ఈవెంట్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే మనం బస్సు ఎలా ఉంది ఏంటి సంగతి బస్సు రివ్యూలోనికి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి గైస్, BMTC కోసం టాటా మోటార్స్ తయారు చేసినటువంటి 100 నాన్ AC ఎలక్ట్రిక్ బస్సులు అనమాట. ఈ బస్సులన్నీ కూడా ఒకే దగ్గర పార్క్ చేసేతో అనమాట. లాంచింగ్ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. లాంచ్ అయిన తర్వాత అన్ని బస్సులు సిటీలోనికి అయితే ఎంటర్ అయిపోతున్నాయండి. సో ఎంటర్ అయిపోయే ముందు అయితే మనం రివ్యూ చేద్దాం ఒక బస్సు ఓవరాల్ వ్యూ ఏ విధంగా ఉంది, సేఫ్టీ పరంగా ఏ విధంగా ఉంది, అసలు బస్సు లోపల ఫెసిలిటీస్ ఏంటి, ఇదంతా కూడా డీటెయిల్గా అయితే చూపించేస్తా అండి. నాతో రండి గైస్. టాటా మోటార్స్ BMTC కోసం ఇచ్చినటువంటి ఎలక్ట్రిక్ బస్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందండి. ఫ్రంట్ అయితే స్క్రీన్ చూస్తున్నారు కదా, EV బస్సెస్ సెట్ విధాన్ సౌధ ఆన్ 26 డిసెంబర్ 2023 అనే స్క్రోలింగ్ అయితే రన్ అవుతుంది కదా. జనరల్గా అయితే మనకి పైన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏంటి సంగతి ఇదంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే పైన ఉంటుందన్నమాట, మన స్టాప్ ఎయిట్ అనేది. దాని తర్వాత ఇది ఫ్రంట్ మార్జిన్ తెలియడం కోసం అయితే ఇదిగోండి ఇక్కడ మిర్రర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ ఎంతవరకు ఏరియా ఉంది ఏంటి సంగతి తెలుసుకోవడానికి, బస్సు ఎక్కడ ఉంది, కింద కాలువ ఉందా, గుయ్యి ఉందా, నుయ్యి ఉందా అని తెలుసుకోవడానికి అయితే ఫ్రంట్ ఒక మిర్రర్ అయితే ఇచ్చారండి. దాని తర్వాత ORVMs అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో కంప్లీట్ ఫుల్ డెకరేషన్ అయితే చేశారండి. సో ఇక్కడైతే మనకి ఫ్రంట్ టాటా లోగో అయితే ఉందండి. సో వైపర్ విత్ వాషర్ అయితే ఉందన్నమాట. వాషర్ పైప్ కూడా చూసారు కదా, డ్యూయల్ వైపర్ అయితే ఈ బస్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కంప్లీట్ హాలోజన్ హెడ్లైట్ సెటప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇదిగోండి హెడ్లైట్స్ అయితే కంప్లీట్ హాలోజన్ వచ్చినాయి. దాని తర్వాత టర్న్ ఇండికేటర్ కూడా మనకి హాలోజన్ అయితే వచ్చింది. అండ్ కంప్లీట్ విడ్త్ తీసుకున్నట్టయితే ఈ బస్సు మనకి 8.5 అడుగుల వెడల్పు అయితే ఉంటుందన్నమాట. అండ్ సస్పెన్షన్ సిస్టమ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ BMTC అని చెప్పేసి అయితే రాస్తుంది, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని చెప్పేసి అయితే రాస్తుంది. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ అయితే ఉందన్నమాట. చూడండి గ్రీన్ నెంబర్ ప్లేట్ అయితే ఉంది. ఇది ఎలక్ట్రిక్ బస్ కాబట్టి మనకి గ్రీన్ నెంబర్ ప్లేట్ అయితే వచ్చిందండి. దాని తర్వాత విండ్ స్క్రీన్ చూసారు కదా, చాలా వెడల్పాటి విండ్ స్క్రీన్ అయితే వచ్చిందన్నమాట. చాలా పెద్ద విండ్ స్క్రీన్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ బస్సులో చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎలక్ట్రిక్ బస్ అనేటప్పటికి లిథియం అయాన్ బ్యాటరీతో తయారైనటువంటి ఎలక్ట్రిక్ బస్ అనేటప్పటికి కొంచెం రిస్క్ ఉంటుందనే ఉద్దేశంతో లిక్విడ్ కూలింగ్ బ్యాటరీస్ అయితే డిజైన్ చేసింది. అది కూడా మనకి బస్సులో ఎక్కడ కాకుండా పైన అయితే డిజైన్ చేసింది అనమాట. సో పైన దానికి ఎయిర్ వెంట్స్ ఉన్నాయి, అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుందండి బ్యాటరీకి. సో 300 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ, లిక్విడ్ కూలింగ్ బ్యాటరీ అయితే పైన ఉంటుంది. ఈ బస్ అయితే కంప్లీట్ 12 మీటర్స్ పొడవు అయితే ఉంటుందన్నమాట. అంటే ఒక 36 ఫీట్ పొడవు అయితే ఉంటుంది. దాని తర్వాత హైట్, సో హైట్ అయితే మనకి 10 ఫీట్ హైట్ అయితే ఉంటుందండి. వీల్ బేస్ అయితే 20 అడుగులు ఉంటుందన్నమాట. అంటే ఫ్రంట్ వీల్ యాక్సెల్ నుంచి బ్యాక్ వీల్ యాక్సెల్కి ఉండే మధ్య డిస్టెన్స్ అనేది 20 అడుగులు అయితే ఉంటుందండి. దాని తర్వాత టర్నింగ్ రేడియస్ 64 అడుగులు అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్ యూటర్న్ చేయడానికి అయితే 64 అడుగులు ఉంటుంది ఈ బస్సు. గైస్ దీంట్లోపల అయితే మనకి టైర్ చూసుకుంటే చాలా పెద్ద టైర్ అయితే ఇచ్చారనమాట. లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్ అయితే దీంట్లోపల ఆఫర్ చేయడం జరిగిందండి. సో ఈ దీంట్లోపల అయితే 295 సెక్షన్ టైర్, 295/80 R 22.5 ఇంచ్ వీల్ కలిగినటువంటి ఈ టైర్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట. దాని తర్వాత సస్పెన్షన్, మెయిన్గా ఫ్రంట్ సస్పెన్షన్ తీసుకుంటే ఎయిర్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎయిర్ సస్పెన్షన్ అయితే చూసారు కదా. సో ఫ్రంట్ సైడ్ ఇది చాలా బాగుంటుందన్నమాట. అంటే మనకి గతుకులు తెలియకుండా అయితే ఉంటుంది. ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చినా సరే మనకు అసలు బంప్ అయితే తెలియకుండా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో అయితే ఫ్రంట్ సైడ్ మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారండి. సో డిస్క్ అయితే చూసారు కదా, 340 mm డిస్క్ బ్రేక్ అయితే వచ్చిందండి. లోపల అయితే మనకి డిస్క్ అయితే ఉంది చూసారు కదా. బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్ ఉంటుందండి. సో డ్రమ్ బ్రేక్ కూడా మనకి 395 mm డ్రమ్ బ్రేక్ అయితే
ఉంటుందండి బ్యాక్ సైడ్. డ్రైవర్ సైడ్ అయితే మనకి ఇది ఓపెన్ చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుందండి. దాని తర్వాత ఇక్కడైతే మనకి డ్రైవర్ సైడ్ యాక్సెస్ అవ్వడానికి ఆ డోర్ అయితే ఈ విధంగా వచ్చిందండి. మాన్యువల్గానే డోర్ లాక్ అయితే ఉందన్నమాట. డోర్ ఓపెనింగ్ హ్యాండిల్ అయితే ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారండి. అంటే ఈజీగా మనకి బస్సు లోపలికి అయితే యాక్సెస్ అవ్వడానికి వీలుగా ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనం కాల్ పెట్టి అయితే లోపలికి ఎక్కేటట్టు యాక్సెస్ అయ్యేటట్టు ఏరియా అయితే ఇచ్చారండి. దాని తర్వాత ఇదిగోండి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత మ్యాగజైన్ హోల్డర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కీతో కూడా మనం అన్లాక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఈ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం ఓపెన్ అయితే చేసుకోవచ్చు. లోపల నుంచి అన్లాక్ చేసి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ గ్లాసెస్ కూడా పైన గ్లాస్ ఏరియా అయితే ఉంది. సో ఇదైతే మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఈ ఏరియా నుంచి ఇక్కడైతే మనం బయటకి అయితే వచ్చేయచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడైతే రిఫ్లెక్టర్ అయితే ఒకటి ఇచ్చారనమాట. ఎల్లో కలర్ రిఫ్లెక్టర్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. సైడ్కి అయితే మనకి ఎల్లో కలర్ ఇస్తారు, బ్యాక్ సైడ్ రెడ్ కలర్ ఇస్తారు, ఫ్రంట్కి అయితే వైట్ కలర్ ఇస్తారు. ఇది ఆర్టీఏ సిగ్నల్ అనమాట. దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఇది టాటా స్టార్ బస్ ఈవీ వేరియంట్ అండి. టాటాలో మనకి స్టార్ బస్ మార్కోపోలో ఇవి తెలుసు కదా, ఇదైతే మనకి ఈవీ వేరియంట్. దాని తర్వాత సైడ్ మొత్తం కూడా ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో బస్సు మనకి సైడ్ ఇండికేషన్ అయితే మాత్రం చాలా ఏరియా వరకు బ్యాక్ వరకు కొడితే సైడ్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ కంట్రోలర్ సిస్టమ్ ఇదంతా కూడా ఉంటుందండి. ఇక బస్సు బ్యాక్ సైడ్ తీసుకుంటే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్స్ అయితే పైన ఒకటి ఆ చివరికి అయితే ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇక్కడైతే మనకి స్క్రీన్ అయితే రన్ అవుతుంది చూసారు కదా, అట్ విధాన్ సౌద్ అని చెప్పేసి అయితే రాస్తుంది. ఇదంతా కూడా స్క్రీన్ అయితే రన్ అవుతుంది. జనరల్గా అయితే ఆ స్క్రీన్ ఈవేళ తప్పించి మిగతా రోజులన్నీ కూడా మనకి లొకేషన్ అయితే తెలియజేస్తూ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ అయితే రెడ్ పట్టీ ఇచ్చారు చూసారు కదా రిఫ్లెక్టర్. దాని తర్వాత ఇక్కడైతే మనకు ఒక లైట్ అయితే ఇవ్వడం జరిగింది. నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వచ్చింది. దాని తర్వాత బ్యాక్ టైల్ గేట్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే ఇది ఓపెన్ అయిపోద్ది అనమాట. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ బ్యాక్ సైడ్కి మనకి రివర్స్ లైటు, టర్న్ ఇండికేటరు, స్టాప్ ల్యాంప్ అనమాట. సో రివర్స్ పార్కింగ్ సెన్సార్ చూడండి, 1 2 3 4 5 రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇచ్చారు. సేఫ్టీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా. దాని తర్వాత రివర్స్ కెమెరా అయితే ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు. సో లోపల అయితే మనకి స్క్రీన్ ఉంటుంది, రివర్స్ కెమెరా కూడా ఇచ్చారు. ఇది సేఫెస్ట్ ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు. గైస్ మన కర్ణాటక సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మన కర్ణాటక సబ్స్క్రైబర్స్ ఎవరుంటే ఇది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ టెక్స్ట్ ఏంటనేది అటువైపు కూడా ఉంది. సో ఆ టెక్స్ట్ కూడా ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు. దాని తర్వాత ఇక ఇటు సైడ్ సిస్టమ్ తీసుకున్నట్టయితే ఛార్జింగ్ విభాగం అండి. ఛార్జింగ్ అయితే ఇక్కడ ఈ లోపల అయితే పెడతారన్నమాట. లాక్ చేయబడింది. గైస్ ఇదిగోండి ఇక్కడ మోటార్ అయితే కనిపిస్తుంది కదా. సో కింద అయితే మోటార్ ఉందండి. అదైతే డిఫరెన్షియల్ని ప్రొఫైలర్ సాఫ్ట్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది చూసారు కదా. సో ఈ విధంగా మోటార్ పనిచేయాలన్నా ఎలక్ట్రికల్ విభాగం అంతా కూడా పైన అయితే ఉంటుందండి. గైస్ ఇది ఎలక్ట్రిక్ బస్ అయినప్పుడు కూడా మంచి పవర్ టార్క్లు అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి. దీంట్లో 300 PS ఆఫ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ తీసుకుంటే 3256 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి. 3000 న్యూటన్ మీటర్స్ టార్క్ అంటే నార్మల్గా అయితే ఉండదన్నమాట వ్యవహారం. అండ్ గైస్ ఈ బస్ అయితే మనకి మ్యాక్సిమం 70 kmph స్పీడ్ అయితే వెళ్తుందండి. ఎలక్ట్రిక్ బస్ కదా, 70 స్పీడ్ అయితే వెళ్తుందన్నమాట. అండ్ మరి వెయిట్ గురించి తెలుసుకోరా, 19,500 kg వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఈ బస్ అయితే మనకి కంప్లీట్ 19,500 kg వెయిట్ అయితే ఉంటుందండి. అండ్ ఈ బస్ యొక్క ఛార్జింగ్ టైం చెప్పలేదు కదా, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి 3 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. 250 kilometers రేంజ్ అయితే ఈ బస్సు వస్తుందండి. అండ్ దీని లోపల సిట్టింగ్ వచ్చేసి మనకి 35 ప్లస్ డ్రైవర్ ప్లస్ వీల్ చైర్ అయితే ఉంటుందన్నమాట. అంటే టోటల్ 37 ఆ సిట్టింగ్ అయితే ఉంటుందండి. లోపల సీట్లు కూడా మనకి కంఫర్ట్గానే ఉన్నాయి. ఎలా ఎక్కుతారు ఏంటి సంగతి ఇదంతా కూడా లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. సైడ్ కూడా మనకి ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది ఏంటి సంగతి బస్ స్టాప్ దగ్గర ఆపేటప్పుడు అయితే ఆ స్క్రీన్ మీద అయితే నీట్గా కనిపిస్తూ ఉందన్నమాట. దాని తర్వాత బ్యాక్ ఒక డోరు, ఫ్రంట్ ఒక డోర్, 2 డోర్లు అయితే ఉన్నాయండి. సో ఇదైతే మనకి డోర్లు, అక్కడ బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుందన్నమాట. ప్లీజ్ క్లోజ్. ఓకే, డ్రైవర్ సైడ్ మనకి బటన్ ప్రెస్ చేస్తే డోర్స్ క్లోజ్ అయిపోయి సో డోర్స్ ఓపెన్ అవుతాయి చూడండి. ఇప్పుడు అగైన్ బటన్ ప్రెస్ చేస్తే డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. దాని తర్వాత ఫ్లోరు. సో ఫ్లోర్ అయితే మనం ఈజీగా ఎక్కగలిగేటట్టే ఉందండి. సో బస్సు లోపలికి ఈజీగా యాక్సెస్ అవ్వగలిగేటట్టే ఈ ఫ్లోర్ అయితే సెటప్ చేయబడింది అనమాట. ఇదంతా మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ సెటప్. దాని తర్వాత ఇది సెన్సార్స్ అయితే ఇదిగోండి ఇక్కడ హెల్ప్ అని ఉంది కదా, దాన్ని నొక్కినా సరే మనకి లోపల మొత్తం కూడా ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే పౌడర్ అయితే వచ్చేసి మంటలు అయితే ఆర్పుతుంది అనమాట. దాని తర్వాత ఇక్కడైతే మనం పట్టుకొని నిల్చునే ఏరియా అయితే ఉంది. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ కెమెరా విభాగం అనమాట. సో కెమెరా అయితే పైన ఉంది చూసారు కదా, ఇక్కడ దానికి సంబంధించినటువంటి స్క్రీన్ అనమాట. లోపల ఎలా కూర్చున్నారు ఏంటి సంగతి ఇదంతా కూడా
స్క్రీను, దాని తర్వాత ఇదిగోండి కన్సోల్కి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా. ఇంకా బ్యాటరీ పవర్ ఎంత ఉంది ఏంటి సంగతి అని తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఇది స్టీరింగ్ కంట్రోల్స్ గట్టా ఏం లేవండి, హార్న్ అయితే ఉంది. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఓకే, డ్రైవ్ మోడ్, న్యూట్రల్, ఇక్కడ మోడ్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్ కోసం అయితే పైన ఫ్యాన్ అయితే ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అది. దాని తర్వాత దీంట్లో ఎయిర్ సస్పెన్షన్ అయితే ఉంటుంది కదండి, కాబట్టి ఏంటంటే ఇదిగోండి టైర్ విభాగం అయితే ఇంత పెద్దదైతే ఇటు సైడ్ ఇచ్చారు. ఇక్కడైతే మనకి 2 సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఎక్కడానికి కూడా మనకి ఈజీగా ఇలాగైతే యాక్సెస్ అయిపోవచ్చు. సో సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. దాని తర్వాత ఇక్కడ పట్టుకోవడానికి వీలుగా ఉంది. దాని తర్వాత ఇక్కడ హ్యాండిల్స్ అయితే హ్యాంగర్స్ అయితే ఇచ్చారనమాట, మనం పట్టుకొని వెళ్ళడానికి వీలుగా. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ స్టాప్ బటన్ ఉంది కదా, ఇది కనుక మనం ఎవరైనా ప్రెస్ చేశారనుకోండి, ఓకే ఆ ఇండికేషన్ అయితే వస్తుందన్నమాట, ప్లీజ్ స్టాప్ ద బస్ అని చెప్పేసి. ఈ హ్యాంగర్స్ అయితే మొత్తం ఉన్నాయి. దాని తర్వాత సీట్లు అయితే చూడండి, ఇదైతే మనకి 35+2 37 సిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. రెండు సీట్లు అయితే ఉన్నాయి, చూసారు కదా. మరి బయట ఉండే వాళ్ళకి బస్సు ఎక్కడ ఆగుతుంది, ఎక్కడికి వెళ్తుంది అని తెలుస్తుంది కదా. సో అక్కడ కూడా మనకి స్క్రీన్ అయితే ఉందండి పైన, అక్కడ కూడా మనకి బస్సు ఎక్కడ వరకు వచ్చిందని చెప్పేసి అయితే తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ వీల్ చైర్ అని చెప్పాను కదా, వీల్ చైర్ అయితే ఇదిగోండి ఈ ఏరియాలో అయితే వేస్తారు. అది కూడా మనకి డైరెక్ట్ అయితే ఇది కిందకైతే దిగిపోతుంది అనమాట. దిగిన తర్వాత వీల్ చైర్ పైకి ఎక్కించి అక్కడైతే వేయడం జరుగుతుందండి. దీన్ని అయితే పైకి ఎత్తేసి కిందకి వేస్తారనమాట. కిందకి వేసిన తర్వాత వీల్ చైర్ అయితే మీదకి వెళ్ళిపోతుంది, మడత పెంచేయచ్చు. వీల్ చైర్ అటాచ్మెంట్ అయితే ఇదిగోండి అక్కడైతే బెల్ట్లు ఉన్నాయి. దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి సీట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి, ఓకేనా. సో ఆ చివరి కూడా మనకి కెమెరా అయితే చూసారు కదా, స్పీకర్లు కూడా ఉన్నాయి. ఇదంతా మనకి ఎల్ఈడి లైట్ అయితే వచ్చిందండి, పైన బార్ అయితే వచ్చింది కదా, ఎల్ఈడి లైట్ అయితే వచ్చింది. ఈ పైన కూడా మనకి ఎల్ఈడి లైట్ అయితే వచ్చిందండి. దాని తర్వాత ఇది ఎమర్జెన్సీ, ఇదైతే ఫైర్ డిటెక్ట్ చేస్తుంది అనమాట, లోపల ప్రమాదం ఏమైనా జరిగిందని. డిటెక్ట్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ మెటీరియల్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇంకా ఎమర్జెన్సీ అయ్యింది, మనం బయటికి రావాలి అనేసి అంటే ఇదిగోండి ఎక్కడికక్కడ అయితే ఇవి ఉన్నాయండి, వీటితో అయితే మనం గ్లాస్ అయితే పగలగొట్టేయచ్చు. ఓకే గైస్, టాటా మోటార్కి సంబంధించినటువంటి 100 ఎలక్ట్రిక్ బస్సులు లాంచింగ్ ఈవెంట్ అయితే చూశారు కదా. సో ఈ టాటా బస్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మన ఎకో సిస్టమ్ కాపాడుకోవడానికి అయితే కర్ణాటక గవర్నమెంట్ అయితే 100 బస్సెస్ని అయితే ఒకేసారి లాంచ్ చేసిందనమాట. సో మీ స్టేట్లో కూడా ఇటువంటి ఇటువంటి ఒక ఈవెంట్ జరగాలని కోరుకుంటున్నారా? కోరుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.